సెక్రటేరియట్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణను నడిపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులు, కళాకారులను ప్రభుత్వం గుర్తించిందని, వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 నజరానానిస్తున్నట్లు ప్రకటించారు. ఏటా ఈ రోజును ఘనంగా జరిగేలా జీవో జారీ చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరిగితే సాధించుకున్న తెలంగాణలో ఆ సంస్కృతిని ఎందుకు పునరుజ్జీవింపజేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు. ఉద్యమ సమయంలో ఏ పార్టీకి నచ్చిన విధంగా ఆ పార్టీ విగ్రహం పెట్టుకుందని, ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదన్నారు సీఎం. తెలంగాణ తల్లి 10 ఏళ్లుగా వివక్షకు గురైందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులు, కళాకారులను ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 9 మంది కవులు, కళాకారులను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు ₹1 నజరానా ప్రకటించారు. ఉద్యమకారులకు తెలంగాణ ప్రభుత్వం తరపున తామ్రపత్రాన్ని అందజేశారు రేవంత్. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమనులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. విధ్వంసం నుంచి తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పవిత్రమైన రోజును తెలంగాణ ఉత్సవ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఎవరు మార్చినా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చట్టం చేస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతకాల్సిన ప్రజల్ని బందీలుగా చేసుకుని పాలించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వంలో ప్రజలు భావప్రకటన స్వేచ్ఛతో బతుకుతున్నారని చెప్పారు. తాము ఏ తల్లి విగ్రహం మార్చడం లేదని, అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే రూపొందించిందని చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. ఉద్విగ్న భరిత క్షణాల మధ్య 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమానికి మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని ప్రభుత్వం సత్కరించింది. విగ్రహ రూపకర్త గంగాధర్తో పాటు శిల్పి ఎంవి రమణారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సత్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. 6 గ్యారంటీలను డ్రోన్ షోలో ప్రదర్శించారు. తెలంగాణలోని ప్రముఖ కట్టడాలు డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. కలర్ఫుల్ గా క్రాకర్స్ షో నిర్వహించారు. ఆ తర్వాత తమన్ మ్యూజికల్ షో నిర్వహించారు. వేడుకలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనపై చర్చ జరిగింది. స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఏకం చేసింది తెలంగాణ తల్లేనన్నారు ముఖ్యమంత్రి. విగ్రహంపై రాజకీయాలు చేస్తే చరిత్ర క్షమించదని లెఫ్ట్ పార్టీ అంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ఎలా అని ప్రశ్నించింది బీజేపీ.
తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 9న తెలంగాణకు పర్వదినమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేశారు. 2009లో ఇదే రోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను సోనియా నెరవేర్చారని తెలిపారు రేవంత్. ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమేనన్నారు. అస్తిత్వానికి మూలం సంస్కృతని, సంస్కృతికి ప్రతిరూపమే ఆ రాష్ట్ర తల్లి అని చెప్పారు. ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చింది. స్వరాష్ట్రం కోసం సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదని చెప్పారు. ప్రజా పోరాటంతో ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదని 4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు. స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన అంశం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విగ్రహంపై ప్రతి సభ్యుడు అభిప్రాయం చెప్పాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇదే రోజు ప్రకటన వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు భట్టి. ప్రతిపక్ష సభ్యులు వారి నాయకులతో సహా కొన్ని దశాబ్దాల కళను నిజం చేసినటువంటి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి, అట్లాగే ఈ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నటువంటి సందర్భంలో వారు కూడా సభలో ఉండి ఈ విగ్రహానికి సంబంధించి వారి అభిప్రాయాలు కూడా సభతో రాష్ట్ర ప్రజలకి ఈ సభ ద్వారా పంచుకుంటే బాగుండేదేమని మేము అందరం భావిస్తా ఉన్నాం. అధ్యక్ష, అన్ని జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనియా నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చారిత్రాత్మక చట్టాలు చేసిందని చెప్పారు. సోనియా లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి డిసెంబర్ 9వ తారీఖు ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం ఇదెంతో అభినందనీయం. మరి నా సహచర మంత్రివర్యులు సూచించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకొని ప్రతి 9th డిసెంబర్కి ఈ ఉత్సవాలు జరుపుకోవడం. మేము ఇక్కడ కూర్చున్నాం 2014లో. వారు సరే 1,00,000 అబద్ధాలు చెప్పిండా, 200 లక్షల అబద్ధాలు చెప్పిండా, ఆ అధికారం వచ్చింది, అక్కడ కూర్చున్నాడు. మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ కు అనుగుణంగా విగ్రహం తయారు చేశామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ చిహ్నంలో మార్పు చేయలేదని చెప్పారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు మరో మంత్రి సీతక్క. తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలని తెలిపారు. తెలంగాణ చిహ్నము మార్పు జరగలేదు అధ్యక్ష, అది చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కి అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము, ఆత్మగౌరవం, పోరాటము, శ్రమైక జీవన మరి రూపము, ఆశీర్వాదం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగలిసినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపము ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉందన్నారు ఎమ్మెల్యే కూనంనేని. రాజకీయ కోణంలో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర క్షమించదన్నారు కూనంనేని. ఆనాడు హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి జరిగింది. ఆ తర్వాత అందరి కృషితో, అఫ్కోర్స్ మీరు లీడర్ కావచ్చు, కానీ అందరి కృషి ఉంది, అన్ని పార్టీల కృషి ఉన్నాయి.
అందరితో ఆనాడు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ విముక్తి చెందింది. కమ్యూనిస్ట్ పార్టీ రోల్ తీసుకోలేదు కదా, మేమే అని చెప్పి తీసుకోలేదు కదా. తెలంగాణ ప్రజల రాతలు మార్చాలే గాని విగ్రహాలు మార్చడం ఏంటని ప్రశ్నించారు బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి విగ్రహాలు మార్చితే ప్రజలపై ఆర్థిక భారం పడే ఛాన్స్ ఉందన్నారు. విగ్రహంలో బతుకమ్మ ఎందుకు లేదన్నారు. తెలంగాణ ప్రజలు రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మారుస్తూ మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండ పడుతుంది అధ్యక్ష. నిన్నొక్కరు, ఈ రోజొక్కరు, రేపొక్కరు. మధ్యాహ్నం వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు. అదానీ, రేవంత్ ఒక్కటే అంటూ టీషర్ట్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ తల్లిని గౌరవిస్తున్నామంటూనే రాష్ట్ర ఆడబిడ్డలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు. అదానీ, రేవంత్ బాయి బాయి అని రాసి ఉన్న టీషర్ట్లను ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ నేతలు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. టీషర్ట్లపై అభ్యంతరం తెలిపారు భద్రతా సిబ్బంది. టీషర్ట్లు తీసివేసి వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లనివ్వకుండా తమను ఆపేందుకు మీరెవరంటూ పోలీసులపై సీరియస్ అయ్యారు కేటీఆర్. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని చెప్పారు. నిరాహార దీక్షతో ఢిల్లీ లీడర్లను వణికించి తెలంగాణ తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ గన్ పార్క్ లో ఉదయం అమరవీరులకు నివాళులర్పించారు కేటీఆర్. కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. అదానీ ఇష్యూపై కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ అదానీ చోర్ అంటే రేవంత్ రెడ్డి బాయి బాయ్ అంటున్నారని ఆరోపించారు. ఒకే అంశంపై గల్లీ కాంగ్రెస్ ఒకలా, ఢిల్లీ కాంగ్రెస్ మరొకలా వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబట్టుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబట్టుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం నిర్వహించింది. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సెక్రటరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలోనే మేడ్చల్లో పాత రూపురేఖలతో చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన 90 నుంచి 100 స్థానాలతో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ కి పంపించడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా 90 నుంచి 100 సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం ఖాయం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం ఖాయం ఖాయం. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అధ్వానంగా తయారైందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆశా వర్కర్లపై ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ యొక్క మహిళా లోకమే ముందుండి నడుంగట్టి మొత్తం కూడా తెలంగాణ తల్లులై నీ యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించే రోజులు కూడా దగ్గరికి వచ్చినాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బతుకమ్మలను పేర్చి మహిళలతో రేపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంట్ ఇవాళ రసభాసగా సాగింది. ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడి వేడి చర్చలు జరిగాయి. లోక్సభ ప్రారంభమైన 2 నిమిషాల్లో వాయిదా పడింది. ఆ తర్వాత కూడా చర్చలకు అవకాశం లేకుండా వరుసగా వాయిదా పడింది. రాజ్యసభలో మాత్రం ప్రతిపక్ష సభ్యులు అదానీ, ఢిల్లీ రైతులు, మణిపూర్ ఇష్యూపై పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగదీప్ ధన్ఖడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇండియా కూటమి ఎంపీలు సిద్ధమయ్యారు. లోక్సభ ప్రారంభమైన 2 నిమిషాల్లోనే వాయిదా పడింది. అదానీ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరు విషయాలను లేవనెత్తారు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
चाहते आप? मेरा आपसे आग्रह है कि प्रश्नकाल में किसी विषय को नहीं उठाया जाता। मैं पुनः आपसे आग्रह कर रहा हूं, प्रश्नकाल सबसे महत्वपूर्ण समय होता है। देश चाहता है सदन चले, सदन की कार्रवाई चले। आप सदन में गतिरोध पैदा कर रहे हैं। आप सदन नहीं चलना चाहते, सदन नहीं चलाना चाहते आप। రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆ తర్వాత సభలో కార్యకలాపాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్ నిర్వహించడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు అవకాశం ఇచ్చిన చైర్మన్ సభలో మాట్లాడేందుకు చాలాసేపు వెయిట్ చేస్తున్న తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు ఖర్గే. सर, आप जो सारी बातें बोलते हैं सरकार उसको विपक्ष हर बात को आपके हाँ में हाँ मिलाना जरूरी है। अगर गलत है तो भी जरूरी है। यहाँ के लोग इस मंसूबे से आए हैं। मैं माफी चाहता हूं उनसे और आपसे भी कि हाउस को नहीं चलाना ये अगर तय करके आए हैं तो ये डेमोक्रेसी, यू आर किलिंग द डेमोक्रेसी, यू आर किलिंग द डेमोक्रेसी। రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఢిల్లీలో రైతుల నిరసన, మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్ష ఎంపీలు చైర్మన్ కు వాయిదా నోటీసులు ఇచ్చారు. దీనిని జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. దీంతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ప్రతిపక్ష సభ్యులు. ఎంపీల నిరసనతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకమయ్యారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు. ఎల్లుండి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు సంజయ్ మల్హోత్రా. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. రేపటితో శక్తికాంత దాస్ పదవీ కాలం ముగియనుంది. ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకమయ్యారు. 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు. ఎల్లుండి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు సంజయ్ మల్హోత్రా. 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. రేపటితో శక్తికాంత దాస్ పదవీ కాలం ముగియనుంది. That's all for now. Stay tuned.